జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. పెళ్లైన 5 నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కాకినాడ తొండంగి మండలం గోపాలపట్నంలో విషాదకర ఘటన జరిగింది. శ్రీకాకుళం పాతపట్నం తొడ్డిమి గ్రామానికి చెందిన శిరీషకు మే నెలలో అదే గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్తో పెళ్ళయింది. అయితే పెళ్ళైన 5 నెలలకే ఆమె అత్త వేధింపులు, భర్త వేధింపులు తాళలేక తట్టుకోలేక తండ్రికి ఫోన్ చేసింది. నాన్న, నా గుండెల్లో ఉన్నటువంటి బాధ నీతో చెప్పుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను అసహ్యంగా చూస్తున్నారు, ఈ విధానాన్ని నేను అసలు తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాను అంటూ ఆమె చెప్పింది. ఓకే బిడ్డ, వస్తున్నాం, మాట్లాడదామని ఆ తల్లిదండ్రులు చెప్పే లోపే ఇంటికొచ్చి చూసేటప్పటికే ఆమె గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తర్వాత ఆ భర్త తన భార్య అలా వేలాడుతూ ఉన్నటువంటి దృశ్యాలు చూసి తట్టుకోలేక గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అంటూ ఆమె చేయిని, ఒకవైపు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆమె చేయిని పట్టుకుంటూనే అతను రోధిస్తున్నటువంటి తీరు కూడా స్థానికులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. అయితే తన మరణానికి తన బలవంతంగా తాను ప్రాణాలు తీసుకోవటానికి బలమైన కారణం ఇదే అంటూ కూడా ఆమె సూసైడ్ నోట్ రాసి అక్కడ పెట్టింది. ఆ తర్వాత తనువు చాలించింది. ఒక్కసారి ఆ సూసైడ్ నోట్లో ఏం రాసింది ఆమె 5 నెలలకే పెళ్ళయింది అంటే ఎన్నో ఆశలు ఉంటాయి. అత్తింట్లో భర్తతో తన లైఫ్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మా అమ్మ నాన్నల దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా తన సంతోషాన్ని షేర్ చేసుకునేలాగా ఒక మంచి పొజిషన్లో ఉండేలాగా ఉండాలి అని అటు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కోరుకుంటారు. కానీ 5 నెలలకే అంత నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏంటి? అనుమానం పెనుభూతంగా మారింది. అది అసహ్యంగా మారి నన్ను చాలా కించపరుస్తున్నారు, వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, దీన్ని నేను భరించలేకపోతున్నాను అంటూ ఆమె తన తండ్రితో చెప్పుకున్నటువంటి మాటలు. బట్ ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్ని ఒక్కసారి చూద్దాం. శిరీష సూసైడ్కి ముందు రాసినటువంటి నోట్ ఒక్కసారి చూద్దాం. నా చావుకి కారణం మా అత్త, మా ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నారు ఏనుగుతల నాగమ్మ గారు. నేను నిజంగా చెప్తున్నా, తనకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నువ్వు పెడుతున్న అనుమానం నా వల్ల కావటం లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. నేను చేసిన పనికి నీకు నా మీద ఉన్నది కోపం అనుకున్నా, కానీ ఈ అసహ్యం అని తెలుసుకున్నాక నా వల్ల ఎలాంటి గొడవలు పడకండి, నువ్వు మంచిగా ఉండు, నువ్వంటే నిజంగా చాలా ఇష్టం, మిస్ యూ ప్రదీప్, గుడ్ బై. సూసైడ్ నోట్ చూస్తే చాలా బాధేస్తోంది. ఆమె ఆఖరి మాటలు, ఆ చివరి మాటల్లో భర్తకు చెప్తోంది, మిస్ యూ ప్రదీప్, గుడ్ బై, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను, నీతో ట్రావెల్ అవ్వాలి అనుకున్నాను, సంతోషంగా మన లైఫ్ ఉంటుంది అనుకున్నాను, కానీ అత్తగారు మన ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నారు, నువ్వు నా మీద అనుమానంతో అసహ్యాన్ని పెంచుకున్నావు, నేను అనుకున్నాను నా మీద ఏదో కోపపడుతున్నావు, ఆమె చెప్పిన మాటలు విని అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అసహ్యంగా చూడటం, ఆ ట్రీట్ చేసే విధానాన్ని నేను భరించలేకపోతున్నాను, అందుకే తనువు చాలిస్తున్నాను, బట్ నా వల్ల మాత్రం మీరు గొడవలు పడకండి అంటూ ఆమె తన బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కారణం చెప్తూనే భర్తపై తనకున్న ప్రేమను కూడా చూపించింది. అలానే గొడవలు పడకండి, నా వల్ల మీరు హ్యాపీగా ఉండండి, నా వల్ల ఎలాంటి గొడవలు తగాదాలు పడకండి, మిస్ అవుతున్నాను, ఇదే నా చివరి మాటలు అంటూ ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్ కూడా కన్నీళ్లు పెట్టేస్తోంది. తొండంగిలో ఇతను దివేస్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ పని నిమిత్తం, ఆ డ్యూటీ నిమిత్తం వీళ్ళు శ్రీకాకుళం నుంచి కాకినాడ గోపాలపట్నంకి వెళ్ళిపోయారు, అక్కడే ఉంటున్నారు. బట్ భార్యాభర్తల మధ్య విభేదాలు అనాలా, అత్తగారు అర్థం చేసుకోలేనటువంటి తత్వం అనాలా, ఒకవేళ నిజంగా మీకు ఏమైనా అనుమానం కలిగి ఉంటే కూర్చోబెట్టి మాట్లాడండి. అమ్మ శిరీష, మొన్నే మీకు పెళ్ళైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి, జాగ్రత్తగా వెళ్తేనే, థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ ఉండకూడదు, ఒకవేళ ఇట్లాంటి నచ్చకపోతే వాళ్ళ పేరెంట్స్తో కూడా పిలిచి మాట్లాడండి. ఇంతకీ ఇక్కడ తప్పు శిరీషది అని అనటం లేదు. ఒకవేళ మీకేమైనా అనుమానాలు ఉంటే ఇది అటైనా ఇటైనా, అబ్బాయి తరపైన అమ్మాయిల తరపైన కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలే ఇవి. చచ్చిపోవాలి అన్నంత దూరానికి తీసుకెళ్లే సమస్యలైతే కానే కావు. బట్ బలవంతంగా ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారో అర్థం కావటం లేదు. క్షణికావేశం, కోపం,
మనల్ని ఎవరైనా కించపరిచి చూస్తే, మనల్ని ఎవరైనా అనుమానిస్తే తట్టుకోలేనటువంటి తత్వం. దాంట్లో చుట్టూ ఎటు చూసినా మనల్ని ఇంకెవరు నమ్మట్లేదు, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు, నా నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకోవాలో కూడా తెలియలేకే తను చాలిస్తున్నాను అంటూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ కూడా శ్రీకాకుళం పాతపట్నం తొడ్డిమి గ్రామానికి చెందినటువంటి ఆమె అదే గ్రామానికి చెందినటువంటి ప్రదీప్ కుమార్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. బట్ ఇంతలోనే ఇంత విషాదం జరిగిపోయింది. ఆ తర్వాత గోపాలపట్నంలో వారు ఉంటున్న ఇంట్లోనే ఆ అమ్మాయి ఓ గదిలోనికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. ఆ తలుపులు తీసి ఆ భార్యని అలా విగత జీవిగా చూసినప్పటికీ ఆమె అలా వేలాడుతూ కనిపించేటప్పటికీ గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు ఆ భర్త. నన్ను వదిలి వెళ్ళిపోయావా, అనవసరమైనటువంటి గొడవలు జరిగాయి, చెప్పుడు మాటలు విన్నాను అంటూ అతను నేలపై పడిపోయి మరి ఎవరితోనో ఆ బాధను చెప్పుకుంటూ నా శిరీష వెళ్ళిపోయింది అంటూ అతను రోధిస్తున్నటువంటి తీరు, గుండెల నిండా తన్నుకొస్తున్నటువంటి దుఃఖంతో అతను పెడుతున్న ఆ గగ్గోలు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న తొండంగి పోలీసులు ఆ ఘటనా స్థలంలోనే దొరికినటువంటి శిరీష రాసినటువంటి సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ విధంగా దర్యాప్తునైతే ముందుకు కొనసాగిస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు